కడప జిల్లాలో రేషన్ బియ్యం సరఫరాలు అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమైంది. ఇటీవల జరిగిన భారీ వర్షాల కారణంగా సివిల్ సప్లై గోదాముల్లో దాదాపు 200 బస్తాల రేషన్ బియ్యం తడిసిపోయింది. ఈ బియ్యం పూర్తిగా పాడై వినియోగానికి అనర్హంగా మారినప్పటికీ వాటిని పారేయకుండా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అదే బియ్యాన్ని ప్రజలకు సరఫరా చేసిన ఘటన కలకలం రేపుతోంది. కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేందుకు అధికారులు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారం మీడియా దృష్టికి రాగానే అధికారులు ఉలిక్కిపడి కేవలం 10 బస్తాలే తడిశాయంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే గోదాంలో పనిచేసే కార్మికులు స్థానికుల సమాచారం ప్రకారం వందలాది బస్తాలు నీటికి గురయ్యాయని వాటిని ఎండబెట్టించి మళ్లీ సరఫరాకు పంపించారని వెల్లడించారు. దీంతో ప్రజా ఆరోగ్యాన్ని తక్కువ చేసి చూసిన అధికారుల ధోరణిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తడిసిన బియ్యాన్ని రేషన్ షాపులకు పంపిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కడప జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. వ్యాగన్ లోడ్ అయింది, సగం వ్యాగన్ అన్లోడ్ కాల. అన్నీ మేము పట్టలు కట్టించినాం. పట్టల్లో ఒక పట్టకు చిన్న హోల్ ఉండి ఆ నీళ్లు కొద్దిగా దిగినాయి. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ లారీ ఇచ్చిపెట్టడానికి లేదు. ఒక 10 బస్తాలు నాయనాయంటే లారీ ఇచ్చిపెట్టేసింటే కింద ఉండే బస్తాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి ఏం చేస్తే ఇమ్మీడియట్గా మనం దించుకోవాల్సిందే. దించుకొని బాగలేని బస్తాలు సపరేట్ చేసుకుని బాగుండే బస్తాలు పక్కన పెడతాం. ఇంకా బాగలేని బస్తాలు దాన్ని అన్నీ ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ కొత్తగా అన్ని బ్యాగులు అన్ని తేమ ఏం లేకుండా చేసిన తర్వాత ఎత్తుతారు. అది జరిగిన విషయము. వాళ్ళ పట్టలో క్లారిటీ లేకుండా చిన్న బొక్క ఉండింది. ఆ బొక్కలో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు ఒకే హోల్లో రావడం వల్ల ఏమవుతుంటే కింద బాడీకి పోతుంది. కాబట్టి ఆ దారి ఎక్కడ ఉంటుందో ఆ చుట్టుపక్కల బస్తాలు ఉంటాయి. ఆ 10 బస్తాలు నాణ్యాయి. కాంట్రాక్టర్ దృష్టి తీసుకున్నాము. ఆ లారీ డ్రైవర్ కూడా నష్టపరం దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళతో కూలీలను పిలిపించి ఒక పక్క వేగం జరుగుతుంది మాకు. ఎందుకంటే జిల్లాలో మనది ఒక్కటే గోడౌన్, హెవీ ట్రాన్సాక్షన్. మింద మాకేమవుతుందంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇష్యూస్ వెళ్తున్నాయి. ఓ పక్క చిన్న చిన్న బ్యాగులు, చినిగిపోయిన బ్యాగులు, పొట్టు బ్యాగులు ఇవన్నీ ఉంటాయి. నేను పై అధికారులకు విన్నవించుకున్నాము. తొందరలో 2-3 గోడౌన్లు తీసుకుంటామన్నారు. ఆ గోడౌన్ తీసుకునే వరకు మీకు తప్పదయ్యా అన్నారు. మేము కూడా సెలవు లేక ఒకరోజు సార్ వాళ్ళతో ఇటు చేయలేము సార్ అని కూడా అన్నాం. ఇది ఎమర్జెన్సీ, మీరు చేయకపోతే రిజైన్ చేసుకోండి అన్నారు. సార్ ఇది గోడౌన్ కట్టిందే రైస్ కోసం సార్, ఇది స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్. ఆ నానిపోయిన బస్తాలు మనం సపరేట్ చేసుకున్నాము. ఆరబెట్టింది నిజమే. 10 బస్తాల నుంచి 10 ఒక దారి అంతే పట్ట కట్టింది. మీకు ఆ లారీ విజువల్స్ కూడా ఇస్తాం. ఎందుకంటే మనకు సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ దారిలో ఎన్ని పోతాయంటే ఒక 10 బస్తాలు పోయి ఉంటాయి. అది జరిగింది విషయం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అసలు అక్కడ ఏం జరుగుతుంది? రైట్ కృష్ణ, ఒక్కసారి మీరు హోల్డ్లో ఉండండి, మీ వాయిస్ అసలు రావట్లేదు.
కడప జిల్లాలో రేషన్ బియ్యం సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమైంది. ఇటీవల జరిగిన భారీ వర్షాల కారణంగా సివిల్ సప్లై గోదాముల్లో దాదాపు 200 బస్తాల రేషన్ బియ్యం తడిసిపోయింది. ఈ బియ్యం పూర్తిగా పాడే వినియోగానికి అనర్హంగా మారినప్పటికీ వాటిని పారేయకుండా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అదే బియ్యాన్ని ప్రజలకు సరఫరా చేసిన ఘటన కలకలం రేపుతోంది. కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేందుకు అధికారులు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? థ్యాంక్ యూ పద్మ. ఏదైతే ఈరోజు రేషన్ షాపులకు పంపించాల్సిన బియ్యం, ఏదైతే తడిచిన బియ్యాన్ని రేషన్ షాపులకు పంపించడం చాలా దారుణం అనుకోవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే తడిచిన బియ్యాన్ని ఏదైతే ఆరబెట్టేసి మరి గోడౌన్లలో అవి మళ్ళీ రేషన్ కి సరఫరా చేయడం అనేది కూడా చాలా దారుణం. అయితే మొత్తానికి రేషన్ సరఫరాలో పూర్తి స్థలం అయితే తడిచిన బియ్యాన్ని పక్కన పెట్టేసి వేరే బియ్యాన్ని పంపించాలి. ఈ రోజు చూస్తే పూర్తి స్థలం అయితే అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈ రోజు పూర్తి స్థలం అయితే ఈ యొక్క తడిచిన బియ్యాన్ని రేషన్ షాపులకు పంపే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూస్తే ఈ యొక్క కాంట్రాక్టర్లతో లాలుచూ పడే ఈ అధికారులు పన్నాగం పడుతున్నారని కేవలం అయితే మనకైతే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థలం అయితే ఈ యొక్క అక్రమాలకి ఎవరు పాల్పడుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా పూర్తి స్థలం అయితే కడప జిల్లాలో రేషన్ సరఫరాలో అవకతవకలు పూర్తి స్థలం అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఏదైతే బద్వేల్ కావచ్చు, పొద్దుటూరు కావచ్చు, జమ్మల మడుగులు కావచ్చు, అయితే మైదుకూరులో కూడా పూర్తి స్థలం అయితే ఈ యొక్క రేషన్ అక్రమంగా అయితే రేషన్ అయితే తరలించడం జరుగుతుంది. అదే ఆ నేపథ్యంలో చూస్తే ఈ రోజు గోడౌన్లో అయితే ఏదైతే కడప నగర శివారులోని మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్నటువంటి గోడౌన్ నెంబర్ 5లో వచ్చేసి పూర్తి స్థలం అయితే తడిచిన బియ్యాన్ని మళ్ళీ ప్రజలకి తిరిగి పంపించడం కూడా చాలా దారుణం. అయితే ఈ యొక్క బియ్యం ద్వారా తడిచిన బియ్యం తినడంతో ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేసి కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉందని అనుకోవచ్చు. మొత్తానికి ఈ రోజు జరుగుతున్న రేషన్ బియ్యం సరఫరాలో పూర్తి స్థలం అయితే అవకతవకలు అయితే పూర్తి స్థలం అయితే ఉన్నాయని అనుకోవచ్చు. అయితే రేషన్ బియ్యం సరఫరాలో అధికారులు కూడా చేతివాటం జరుగుతుందని కూడా పూర్తి స్థలం అయితే తెలుస్తుంది. మొత్తానికి చూస్తే కాంట్రాక్టర్ కు లాభం చేకూర్చే విధంగా అయితే బియ్యం కూడా సరఫరా చేసే విధంగా అయితే ఈ రోజు అధికారులు పన్నాగం పడుతున్నారు. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థలం అయితే ఇలాంటి అక్రమాలకి ఎవరైతే పాల్పడుతున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా కాంట్రాక్టర్లకు ఎవరైతే ఒత్తాసు పలుకుతున్నారో అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలంటూ కూడా ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థలం అయితే మనం చూస్తే ఈ రోజు రేషన్ మాఫియా ఏదైతే ఉందో కడప, బద్వేలు, అదేవిధంగా పొద్దుటూరు, మైదుకూరు పూర్తి స్థలం అయితే మనం గతంలో చూసాము. ఏదైతే ఈ యొక్క రేషన్ సంబంధించి ఈ యొక్క రేషన్ బియ్యాన్ని కూడా పూర్తి స్థలం అయితే వేరే జిల్లాలకు కూడా వేరే రాష్ట్రాలకు కూడా తరలించే ప్రయత్నాలు చేస్తారు. అదే లారీలలో కూడా పూర్తి స్థలం అయితే తరలించారు. అయితే ఈ రోజు చూస్తే అటు రేషన్ మాఫియా కావచ్చు, ఈ రోజు రేషన్ సంబంధించి పూర్తి స్థలం అయితే ఎవరైతే ఈ రోజు రేషన్ కి సంబంధించి మాఫియాకి పాల్పడుతున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా జిల్లా అధికారులను కూడా కోరడం జరుగుతుంది. అయితే కృష్ణ, మొత్తంగా అక్కడ ఎన్ని బస్తాల బియ్యం తడిసినట్టుగా తెలుస్తుంది? ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ప్రజల నుంచి వస్తున్న సమాధానం 200 బస్తాలకు పైగానే తడిచినాయి అంటున్నారు. కానీ అక్కడ పనిచేస్తున్న వ్యక్తులు కొంతమంది ఏంటంటే కేవలం 10 బస్తాలు మాత్రమే బియ్యం తడిచాయని చెప్తున్నారు. వాస్తవంగా అక్కడ ఎన్ని బస్తాలు బియ్యం తడిచాయి అనుకోవచ్చు? పద్మ, మనం వాస్తవంగా విజువల్స్ లో కూడా చూసాము. దాదాపు ఒక లారీలో ఒక చిన్న ఓళ్ళు పడితే 10 బస్తాలు అనేది కరెక్టే. కానీ ఈరోజు చూస్తే ఆ రేషన్ బియ్యం ఎంత వరకు తడిచాయని దాదాపు 200 పైచీలకు బస్తాలు బియ్యం అయితే తడిచిన పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చూసాం. అయితే ఈ యొక్క అధికారులు ఏం చేస్తున్నారంటే పూర్తి స్థలం అయితే కాంట్రాక్టర్లకు లొంగిపోయి పూర్తి స్థలం అయితే ఈ యొక్క కాంట్రాక్టర్లతో లాలుచు పడి కేవలము వారిని బయట పడేయాల్సిన ఉద్దేశంతోనే ఈ రోజు అధికారులు ఒక పన్నాగం పడుతున్నారే కానీ పూర్తి స్థలం అయితే ప్రజల పక్షాన లేరంటూ కూడా నేనైతే చెప్పడం జరుగుతుంది. అయితే బీఆర్కే ఒక స్పెషల్ న్యూస్ ద్వారా అయితే ఈరోజు ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. అయితే ఏదైతే నాణ్యత లేని బియ్యాన్ని వచ్చినప్పుడు పూర్తి స్థలం అయితే ప్రజలకు కూడా చూపించండి, ఇది అధికారులకు కూడా చూపించండి, ఇలాంటి బియ్యం మాకు ఎందుకు పంపిస్తానని కూడా గట్టిగా నిలదీయాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థలం అయితే కాంట్రాక్టర్లతో లాలుచు పడి పూర్తి స్థలం అయితే వినియోగదారులు అయితే ఏదైతే రేషన్ సంబంధించి ప్రక్రియ ఏదైతే ఉందో ఈ యొక్క పూర్తి స్థలం అయితే ఈ యొక్క రేషన్ బియ్యం అయితే మళ్ళీ తడిచిన బియ్యాన్ని రేషన్ షాపులకు పంపడం అనేది చాలా దారుణం అనుకోవచ్చు. అయితే మొత్తానికి కూడా పూర్తి స్థలం అయితే ఈ తడిచిన బియ్యాన్ని రేషన్ షాపులకి పంపించినట్లుగా అక్కడ ప్రజల నుంచి ఏమన్నా అధికారులకు కంప్లైంట్ చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయో? ఏ రేషన్ షాపులకి పంపించడం జరిగింది ఈ తడిచిన బియ్యాన్ని అనే దానిపై ఏమైనా క్లారిటీ ఉందనుకోవచ్చు అంటారా? ప్రజల నుంచి ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? ప్రస్తుతానికైతే ఎక్కడి నుంచి కూడా కంప్లైంట్ అయితే రాలేదు. కానీ వాస్తవంగా అయితే తడిచిన బియ్యాన్ని మళ్ళీ
లారీలలో లోడ్ చేసేసి పంపించడం అనేది చాలా దారుణం. అయితే ముఖ్యంగా చూస్తే ఇలాంటి బియ్యము ప్రజలకు పంపించడం వల్ల వారి ఆరోగ్యం కూడా ఏ విధంగా అవుతుందని కూడా ఒకసారి అధికారులు కూడా ఆలోచించాలి. దీనిపైన కూడా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఎవరైతే ఈ యొక్క అక్రమాలకి పాల్పడుతున్నారో వారిపైన చర్యలు తీసుకుని అదే విధంగా పూర్తి స్థాయి అయితే క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క కాంట్రాక్టర్ల పద్ధతి ఏదైతే ఉందో ఈ యొక్క కాంట్రాక్టర్ల పద్ధతిలో పూర్తి స్థాయిలో అయితే వారిని కూడా పిలిపించి మందలించి అదే విధంగా ఎవరైతే పూర్తి స్థాయి అయితే ఈ యొక్క అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నారో వారిపైన చర్యలు తీసుకునే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదే విధంగా పూర్తి స్థాయి అయితే జిల్లా యంత్రాంగం కూడా వారిపైన చర్యలు తీసుకోవాల్సి అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఇప్పటి వరకు ఈ కాంట్రాక్టర్లపై అధికారులు ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా? ఇప్పటి వరకు ఏమైనా అధికారులు చర్యలు తీసుకున్నారా ఈ కాంట్రాక్టర్లపై? వాస్తవ పరిస్థితుల్లో మనం చూస్తే అధికారులే కాంట్రాక్టర్లకి లాళ్ళు చూపడి పూర్తి స్థాయి అయితే వారినే బయట పెట్టే విధంగా అయితే ఉన్నారు. కానీ ఏమాత్రం ఎందుకంటే వాస్తవంగా వారికైతే కాంట్రాక్టర్ల నుంచి అంతో ఎంతో వెళ్తుంది కాబట్టి కాంట్రాక్టర్ తో లాలుచు పడే పూర్తి స్థాయి అయితే అధికారులు వాళ్ళకే ఒత్తాస పలుకుతున్నారు. కానీ పూర్తి స్థాయి అయితే ప్రజల పక్షాన అయితే మాట్లాడిన పరిస్థితి అయితే లేదనుకోవచ్చు. అయితే ఏదేమైనా కూడా పూర్తి స్థాయి అయితే ఈ రోజు జరుగుతున్న అవినీతి అక్రమాలపైన పూర్తి స్థాయి అయితే విచారణ జరిపించాలి. అదే విధంగా జిల్లా శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క తడిచిన బియ్యాన్ని రేషన్ షాపులకు ఏ విధంగా పంపిస్తారని కూడా అధికారులు అక్కడ ఉన్నటువంటి గోడౌన్స్ కాబట్టి తనిఖీ చేసేస్తే ఒకసారి ప్రజలు కూడా చూపించాలంటూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అంటే గతంలో ఎప్పుడైనా సరే ఇలా రేషన్ బియ్యాన్ని తడిసిన రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయడం ఇలాంటి ఆరోపణలు ఎప్పుడైనా జరిగినాయా? ఇదే మొదటిసారి అనుకోవచ్చు అంటారా? వాస్తవ పరిస్థితుల్లో రేషన్ బియ్యము తడిచిన వాటిని సరఫరా చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో అదే విధంగా అక్కడికి అధికారులు కూడా చేరుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన అధికారులు ఆ బియ్యాన్ని ఎక్కడికి పంపిస్తారని అడగకుండా మళ్ళీ రిటర్న్ వెనక్కి రావడం అనేది కూడా చాలా దారుణం. అయితే మొత్తానికి మనకు వచ్చిన మీడియాకి వచ్చిన సమాచారం మేరకు మనం అక్కడ పోవడంతో పూర్తి స్థాయి చూస్తే బియ్యాన్ని ఆరపెట్టి మరి ఆ యొక్క రేషన్ మళ్ళీ రేషన్ షాపులకి తిరిగి పంపించడం అనేది చాలా దారుణం. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి చూస్తే ఈ రోజు రేషన్ సంబంధించి అవినీతి అక్రమాలు అంతా ఇంత కాదు. పూర్తి స్థాయి అయితే ఏదైతే కొన్ని నియోజకవర్గాల నుంచి కూడా బయటకు వెళ్లే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే లారీల ద్వారా అక్రమ రవాణా అయితే పూర్తి స్థాయి అయితే కడప జిల్లాలో ఎక్కువగా జరుగుతుంది. దీనిపైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా జిల్లా ఉన్నత అధికారుల శాఖ వారు కూడా పూర్తి స్థాయి అయితే ఏదైతే వినియోగదారుల సంఘం తరఫున కూడా పూర్తి స్థాయి అయితే ఆరోపణలు చేస్తారు. అయితే మొత్తానికి ఏదేమైనా కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క అవినీతి అక్రమాలకి ఎవరైతే పాల్పడుతున్నారో రేషన్ బియ్యము అక్రమాలకి ఎవరు ఇది చేస్తున్నారో వారిని కూడా శిక్షించాలంటూ కూడా ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే మొత్తానికి ఏదేమైనా కూడా పూర్తి స్థాయి అయితే కాంట్రాక్టర్లు చేతివాటం చూపించడము అదే విధంగా అధికారులతో లాలుచిపడే పూర్తి స్థాయి అయితే కాంట్రాక్టర్లే కేవలము ఈ యొక్క రేషన్ సరఫరానే పూర్తి స్థాయి అయితే తడిచిన బియ్యాన్ని కూడా పూర్తి స్థాయి అయితే పంపించడం అనేది చాలా దారుణం. దీనిపైన కూడా జిల్లా ఉన్నత అధికారులు కూడా పూర్తి స్థాయి అయితే చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్కే తరఫున కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.